పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు? 5 ఏళ్ళు ఆగాలి. అమృత డాక్టర్ అయ్యి ఈ ఊరొచ్చాక తనకొక హాస్పిటల్ కట్టించి ఆ హాస్పిటల్లో తన డాక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతారా? సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా, దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి అందులోసే. ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేయరా. ఎవరికైనా నాకా నీకా? నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో అందులోసే. పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా? నాకు పకోడా 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 ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పట్టారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందాక నుంచి చూస్తున్నాను, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేస్తే కలిపే. కలుపు మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ కత్తిష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా. ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగే ఇచ్చావా? ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతుందిరా? ఎందుకు ఎడతావు? ఇదంతా తీసేను. మరి 4 కిలోలు కట్టు, అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా? 40 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. దోసకాయలపల్లి గ్రామస్తులందరికీ స్వాగత సుమాంజలి. ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ పల్లెటూళ్ళలో ఇంత మంచి హాస్పిటల్ కట్టిన దొరబాబుకి నా అభినందనలు. ఒక ఎమ్మెల్యేగా ఈ హాస్పిటల్ కి ఏం కావాలన్నా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదుందంటారు, కానీ ఈ ఆడదాని విజయం వెనుక ఓ మహానుభావుడున్నాడు. ఆయన పేరు దొరబాబు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఈ రోజు ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణమైన వ్యక్తి కాదు, శక్తి దొరబాబు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనిచ్చిన ఈ కొత్త జీవితాన్ని ఆయన కోరుకునే విధంగా పేదలకి సేవ చేసుకుంటూ దొరబాబు గారి పేరు నిలబెడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వు ప్రారంభించు. వద్దు నాన్న, నువ్వే ప్రారంభ చేయి. కానీ అమృత, కుడికా లోపలికి పెట్టి వెళ్ళమ్మా.